మన ఆర్గనైజ్ చేశారు అండ్ నిర్వహిస్తున్నారు ఆర్కే మీడియా వారు, అలాగే cinebazar.com, telanganavaartalu.com, మీడియా పార్ట్నర్స్ TV9, NTV, వనితలో చూస్తున్నారు లైవ్. మరి ఇవాళ ఈ ఆడియో కార్యక్రమాన్ని మరి కాసేపట్లో స్టార్ట్ చేసేద్దాము. లక్ష్మణ్ లాంటి ఇద్దరు హీరోస్ని, డైరెక్టర్ని, వండర్ఫుల్ పర్సన్స్ని మనకు అందించారు అండ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఎడిటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఒక అద్భుతమైన ఫాదర్గా అందరి చేత అప్లాజ్ పొందుకొని మనందరి చేత ఎప్పటికప్పుడు శబాష్ అనిపించుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ ఎడిటర్ మోహన్ గారు. స్పాన్సర్స్ వచ్చేసి మన కో స్పాన్సర్స్ అండ్ cinebazar.com, telanganavaartalu.com, జ్ఞాన్వేల్ గారిని. అందరికీ నమస్కారం. యమపాశం ఆడియో సందర్భంగా ఈ సినిమా రిలీజ్కి మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఎడిటర్ మోహన్ గారు, ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చింది కేవలం మీకోసమే. నాకు సినిమాని ప్రేమించేవాడంటే బాగా ఇష్టం. నిజాయితీగా సినిమా తీసేవాడంటే నాకు బాగా ఇష్టం. నిజాయితీగా ప్రొడ్యూసర్ ఉంటే, ప్రేమగా సినిమా తీస్తే ఇండస్ట్రీ అంత బాగుంటుందో. చాలా తక్కువ మంది, రామానాయుడు గారిని చూశాను, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సుబ్బారావు గారిని చూశాను. ఇలా తక్కువ మందిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్ మోహన్ గారిని చూస్తున్నా. ఆయన ఇద్దరు కొడుకులు వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ రాజా, వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో రవి గారు. అంటే ఆయన నేను చిన్నప్పుడు చూస్తున్నా. ఆయన ఎడిటర్ దగ్గర నుంచి, సార్ మీది ఫస్ట్ ఫిల్ము జంతు ప్రపంచం కదా, నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే నాకు విట్లాచార్య కూడా కష్టపడి సినిమా చేసేవాళ్ళు, పైకి వచ్చేవాళ్ళు, పైకి వచ్చి 10 మందిని బతికించేవాళ్ళు అంటే నాకు బాగా ఇష్టం. నేను గుర్తుపెట్టుకుంటా రామానాయుడు గారిని, ముఖ్యంగా మిమ్మల్ని. చాలామంది ఔత్సాహిక కళాకారులు చాలామంది ఉంటారు, నేను ఎడిటర్ మోహన్ కొడుకుగా పుడితే బాగుండు అనుకుంటారు. ఎందుకంటే సినిమాని ఎంత ప్రేమించారో నేను చూసా. చిన్నప్పటి నుంచి రాజా గారిని చూశాను, రవి గారిని నేను చూశాను. ఎంత అందంగా వాళ్ళిద్దరిని తీర్చిదిద్దారంటే, కష్టపెట్టారు. వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే రత్నాల్ని సినిమా పరిశ్రమకి మీరెంత ఉపయోగపడ్డారు, మీ బిడ్డలను అది ఉపయోగిస్తున్నారు. రామానాయుడు గారు అంతే, తనంత సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడ్డాడు. తన కొడుకు సురేష్ బాబుని, తన కొడుకు వెంకటేష్ బాబుని, వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ రాణాని. అట్లా సినిమాకి ఎలా అంకితం అవుతారో మీరు కూడా సినిమాకి అలా అంకితమైన కుటుంబం మీది. ఇలాంటి మీరు తెలుగు సినిమాకి ఇంత ద్రోహం చేసి చెన్నై పారిపోతారా? ఎంత అవసరం మీరు తెలుగు సినిమా పరిశ్రమకి. మీరుంటే ఇక్కడ ఆక్సిజన్ సినిమా పరిశ్రమకి. ఇక్కడ ఏమైపోయిందండి, మీరు వెళ్ళిపోయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది, ఆక్సిజన్ తక్కువైపోయింది. దయచేసి మీరు తెలుగు పరిశ్రమకు వచ్చి ఇలాంటి సినిమాలు చూడండి. మీరు హీరోల మీద డిపెండ్ అవ్వాలా, డైరెక్టర్ల మీద డిపెండ్ అవ్వాలా, సినిమా మీద డిపెండ్ అయ్యారు. చూడండి, మామగారు హీరో ఎవరు? బాబుమామర్ది హీరో సుమన్ అంతా పెద్ద బిగ్గెస్ట్ నెంబర్ 1 స్టార్ కాదు, ఆయన నెంబర్ 1 స్టార్ కాదు. శరత్ గారు పెద్ద డైరెక్టర్ కాదు, ముషాల్ సుబ్బయ్య టాపెస్ట్ డైరెక్టర్ కాదు. సినిమా కథని దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, బెస్ట్ ఎడిటింగ్ చేసుకుంటూ సినిమా ఇంత పెద్ద పెద్ద హిట్లు ఇచ్చి ఎంతమంది బతికిచ్చారే. మీరు వెళ్ళి ఒక్కరే అక్కడ బతికితే అంత దుర్మార్గం సార్. రామానాయుడు గారు లేరు, లేని లోటు మీరు తీర్చండి. మీరు తెలుగు సినిమా పరిశ్రమకు రండి. సినిమా పరిశ్రమ బతుకుతుంది, మేము బతుకుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. ఎడిటర్ మోహన్ సార్, రాజా బ్రదర్, Ravi brother is like a family. Very happy to be here on the audio launch, and very good report is there for Mirudan in Tamil. I heard very good things about the film. So yesterday morning when we met editor Mohan sir, I was telling the right film for
Ravi brother to get launched in Telugu. It is a new genre which the director has tried. I congratulate the whole team for a huge success and request the press media to support a new kind of film for Telugu. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి పోసాని గారు మాట్లాడిన తర్వాత ఇంకెవరికి మాట్లాడేంత ధైర్యం లేదు, నిజంగా చాలా చక్కగా మాట్లాడతారు. దట్ వాజ్ వెరీ వెరీ నైస్ బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సినిమాల్లో బాగా హీరో ఎప్పుడు బాగా కష్టపడి పైకి వస్తారు కదా, రియల్ లైఫ్లో కూడా ఈ అబ్బాయి బాగా కష్టపడి పైకి వచ్చారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే తన తత్వంగా పెట్టుకున్నారు. అందుకే ఏ సినిమా చేసిన సూపర్ హిట్తో అందరినీ అలరిస్తున్నారు. వెరీ టాలెంటెడ్ నాని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం గట్టిగా చప్పట్లతో. మరి బొకే అందజేయవలసిందిగా బాలకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు జయం రవి గారు. అండ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, డైరెక్టర్, వాట్ నాట్. సో మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా రాజా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సగౌరవంగా గట్టిగా చప్పట్లతో. ఓకే, అందరికీ నమస్కారం. అండ్ ఆ ట్రైలర్ ఏంటి బాబాయ్, జాంబీ ఫిల్మ్ ఏంటి, తెలుగులో ఏంటి, అసలు ఎలా ఏదో హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూస్తున్న ఫీలింగ్ ఉంది. అంటే చిన్న చిన్న ప్రయత్నం చేస్తే మేమేదో చాలా డిఫరెంట్. మామూలుగా ప్రెస్ మీట్లో సినిమా ముందు మా సినిమా చాలా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తుంటారు కదా, వాళ్ళందరికీ సినిమా ట్రైలర్ ఒకసారి చూపించారు. ఇక నుంచి అలా చెప్పడం మానేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్కి హ్యాట్స్ ఆఫ్. అంటే ఇలాంటి జాంబీ ఫిల్మ్ అసలు తీయచ్చు అని నమ్మినందుకు హ్యాట్స్ ఆఫ్. అండ్ అక్కడ అంత ఇమేజ్ ఉండి అంత కమర్షియల్ ఫిల్మ్స్, అంత బిగ్ ఫిల్మ్స్ చేస్తూ నువ్వు ఈ సినిమాని ఒప్పుకోవటం అక్కడే నువ్వేంటో చెప్తుంది. హ్యాట్స్ ఆఫ్ బాబాయ్. అండ్ ఫస్ట్ ఎడిటర్ మోహన్ గారి గురించి మాట్లాడాలి. ఆబ్వియస్లీ ఇందాక మీ గురించి ప్లే చేస్తున్న ఏవి చూస్తుంటే అంకుల్ మీరు ఎంతగా మా లైఫ్లో పార్ట్ అర్థమైంది. ఒకసారి గుర్తు చేసుకున్నాం. అంటే మా చైల్డ్హుడ్ అంతా మీ సినిమాలు చూస్తూ గడిచింది. ఈ రోజుకి కూడా నేను ఇందాక చూస్తుంటే గుర్తొచ్చింది. అంటే పల్నాటి పవర్షన్లో వెండి మొబ్బు అన్న సాంగ్ నా గుడ్ నైట్ సాంగ్ ఎవ్రీ డే. ఆ పాట విని పడుకుంటాను ప్రతిరోజు. అండ్ లాస్ట్ టైం నేను ప్రసాద్ ల్యాబ్ దగ్గర కలిసినప్పుడు కానీ ఈరోజు కలిసినప్పుడు కానీ ఎడిటర్ మోహన్ గారిని కలిస్తే ఎవరో ప్రొడ్యూసర్నో లేదంటే నా ఫ్రెండ్ ఫాదర్నో కలిసినట్టు ఉండదు. ఏదో నా పెదనాన్నో బాబాయ్నో కలిసిన ఫీలింగ్ ఉంటుంది. ఆ తెలియని ఒక ఎఫెక్షన్, ఒక బాండ్ ఉంటుంది. సో అండ్ వాట్ అ ఫ్యామిలీ. వాళ్ళ ముగ్గురిని అంటే రాజా గారిని కానీ రవీని కానీ ఎడిటర్ మోహన్ గారిని కానీ చూస్తే తెలియని ఒక మంచితనం అందరి ఫేసుల్లోంచి అందరి మాటల్లోంచి అలా బయటకు వచ్చేస్తుంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ అసోసియేటెడ్ టు దిస్ ఫ్యామిలీ. అండ్ రాజా గారి ఫస్ట్ ఫిల్మ్ ఇందాక నేను హనుమాన్ జంక్షన్ ట్రైలర్ చూసినప్పుడు నేను నా లైఫ్ మొత్తం నేను చూసిన సినిమాలన్నింటిలోకి 10 నిమిషాలు నాన్ స్టాప్గా కడుపు నొప్పి వచ్చే అంత నవ్వింది ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రమే హనుమాన్ జంక్షన్లో. ఇప్పుడు కూడా గుర్తుంది నాకు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చేతి గ్లౌస్ చూస్తే నవ్వు వస్తుంది నాకు ఇప్పుడు కూడా. అంటే నాకు దాన్ని సీరియస్గా తీసుకోలేను నేను. సో అంత ఇంపాక్ట్ ఉంది ఆ సినిమా. అండ్ మీకు తెలుసు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తనియర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని కొట్టారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఈ అవార్డ్స్, మొన్న ఐఫాకి వెళ్ళినప్పుడు కూడా మొత్తం డిస్కషన్ కూడా దాని గురించే. అండ్ ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్లో నాకు తెలిసి రీమేక్ చేస్తున్నారు అనుకుంటా సినిమాని. కంగ్రాచులేషన్స్ రాజా గారు. అండ్ రవికి ఆల్రెడీ చెప్పాను. సో అండ్ ఎమోపాసం అంటే ట్రైలర్ చూస్తుంటే ఎంత ఎక్సైటింగ్గా ఉందంటే ఈ సినిమా ఎప్పుడు చూస్తామా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా నా సినిమా రిలీజ్ అయిన 1 వీక్కే తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది. అయినా సరే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి, నా సినిమా కంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అంటే కొంచెం ఈరోజు నా రిలీజ్ కాబట్టి చాలా పనులు ఉండడం వల్ల కొంచెం కంగారు పెట్టాను, సారీ బాబాయ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ ఐ జెన్యున్లీ అంటే బోల్డంతమంది తమిళ్ హీరోలకి తెలుగులో మార్కెట్ స్టార్ట్ అయింది, కొంతమందికి మంచి మార్కెట్ ఉంది. బట్ నిజంగా అర్హుడు ఎవరైనా ఉన్నాడంటే అది రవి మాత్రమే. మన తెలుగుడు, మన ఎడిటర్ మోహన్ గారు అబ్బాయి. మరి వీడు ఎందుకు ఇంత లేట్ చేశాడో నాకు తెలియదు. బట్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాడని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమాతో బ్రహ్మాండంగా ఈ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇక నుంచి నువ్వు తమిళ్ హీరో కాదు, సౌత్ ఇండియన్ తెలుగు హీరోగా ఫస్ట్ తెలుగు తర్వాత తమిళ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎడిటర్ మోహన్ గారు, సార్ మీరు లేనిది ఈ స్టేజ్లో కళ తగ్గిపోయింది సార్, మీరే ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు కూడా వేదిక మీదకి రావాలి. అలాగే మిగతా మన గెస్ట్లందరూ కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.
సూపర్. మరి యమపాసం బిగ్ సిటీ లాంచ్ జరిగింది. సౌండ్ కట్ చేయరా దయచేసి కొంచెం. ఇవాటి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేశారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజర్స్ ఆర్కే మీడియా ఎంటర్టైన్మెంట్, అలాగే cinebazar.com, telanganavaartalu.com అండ్ స్వీట్ ఎక్స్పీరియన్స్. శాస్త్రి గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఒక రిలీజ్ పెట్టుకుని ఈరోజు ఒక షో పెట్టుకుని నా కోసం వచ్చాడంటే దీనికన్నా ఫ్రెండ్షిప్ ఉదాహరణ నేను చెప్పలేను. హ్యాట్స్ ఆఫ్ టు యు బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం అంటే మేమిద్దరు కలిసి ఒక సినిమా పనిచేసాం. నేను తమిళ్లో చేశాను, తెలుగులో చేశాను. అప్పుడు ఒక అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ అదే అది 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 ఎక్కడ దొరకదు. అది నాని దగ్గరే నేను చూశాను. అంటే నాకు ఎప్పుడు నాని గురించి ఒక విషయం చాలా జెలసీగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే మాకు నా నాన్నగారు ఉన్నారు, అన్న ఉన్నాడు. అందరూ నన్ను ఎప్పుడైనా హీరోగా చేసి ఉండొచ్చు, ఎప్పుడైనా నేను నా ఫాల్ బ్యాక్ ఉన్నా కూడా వచ్చి ఉండొచ్చు నేను. కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒకడు ఇండస్ట్రీలో వస్తున్నాడంటే డెఫినెట్గా జెలసీనే. నేను అది నీ హార్డ్ వర్క్ మాత్రమే కారణం. ఈ ఫంక్షన్కి వచ్చావని చెప్పలేదు నేను, నిజంగా అది అడ్మైర్ చేశాను నీతో. ఈ హార్డ్ వర్క్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మంచి మనిషికి మంచి మనసుకి అంత మంచిగానే జరుగుతుంది. సో అది నేను చెప్పి తీరాల్సిందే. తెలుగు చూడండి ఎంత నాకంటే బాగా మాట్లాడినాడు. ఎన్ని రోజులు యాక్ట్ చేయబడండి తెలుగులో. నేను కూడా మామూలుగా ఫంక్షన్లో ఇంత తెలుగు మాట్లాడాను, మధ్యలో 1-2 ఇంగ్లీష్ వర్డ్స్ వస్తాయి. ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉండాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ బాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లైవ్లో చూస్తున్నారు TV9 NTV వనిత అండ్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు ఆర్కే మీడియా ఎంటర్టైన్మెంట్ అండ్ cinebazar.com అండ్ telanganavaartalu.com. రాజా గారు వచ్చి వేదిక మీదకి ఐ వాంట్ యూ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ మూవీ అండ్ రవి గారు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజే అరేంజ్ చేసాం ఫంక్షన్. మార్నింగ్ పిలిచిన వెంటనే వచ్చిన అందరికీ వెంటనే ఓకే అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులకు అందరికీ నా వందనాలు, నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఓన్లీ తెలుగు ఫిల్మ్ రీమేక్స్, జయం, అమ్మాన తమిళ అమ్మాయి, నువ్వు లేక నేను లేను, బొమ్మరిల్లు అండ్ కిక్, ఆజాద్ అని అన్ని సినిమాలు అక్కడ తెలుగులో రీమేక్ చేసాం. సో ఎవ్రీ టైం ఆ తెలుగు వాళ్ళు కానీ, ఆ టేస్ట్ కానీ, ఆ సినిమా గురించి కానీ ఇవి మేము అండ్ అగైన్ మీరు పెట్టిన అన్నం కానీ, అన్ని ఫుడ్ కానీ ఏది మర్చిపోలేదు, ఒక్క రోజు కూడా మర్చిపోలేదు. సూపర్. సో దట్స్ వాట్ వీఆర్ ఈవెన్ టుడే. ఐఎమ్ సో హ్యాపీ దట్ రవి ఈస్ కమింగ్ హియర్ విత్ సచ్ ఎ వండర్ఫుల్ మూవీ. నేను అన్నీ ఇంకా ఒక చిన్న చనువు తీసుకున్నా, ఒక ఏంటంటే తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని మర్చిపోరు,
ఒక చిన్న గ్యాప్ తీసుకోవచ్చు, ఆ గ్యాప్ వచ్చి మళ్ళీ వచ్చినా మీ బిడ్డలా భావించి మమ్మల్ని మళ్ళీ అక్సెప్ట్ చేసుకుంటారు అన్న పెద్ద కాన్ఫిడెన్స్ మాకుంది. అది ఎనీ టైం ఈ గ్యాప్ అనేది ఎస్ మాకు అంత చనువు ఉంది. వీ క్యాన్ టేక్ టైమ్ బికాస్ వీ డిడ్ ఓన్లీ యువర్ మూవీస్ ఇన్ తమిళ్. జయం చేసాం కాబట్టి ఇక్కడ రవి తీసుకురాలేదు, అమ్మ నాన్న తమిళం చేసాం కాబట్టి ఇక్కడ రవిని తీసుకురాలేదు. లైక్ రవి ఈస్ యువర్ చైల్డ్ from any time because his first movie was Bava Bavamarudi, Palnati Paurusham. He is your child. Like that child is coming again after abroad studies. He is coming back to your motherland. So please accept him. And like in maadadu undachu, there is lots and lots of things to share. Total ga 1989 దగ్గర నుంచి 2001 దాకా I was totally here, living here. And రవి, ఇక్కడ ఈ సినిమా దగ్గర నుంచి నీకు యాజ్ నాని టోల్డ్ యూ, ఓ సౌత్ ఇండియన్ హీరో లాగా నీకు పెద్ద పేరు రావాలి. ఇట్స్ లైక్ మై విషెస్. అండ్ లైక్ నన్ను ఫస్ట్ సినిమా హనుమాన్ జంక్షన్లో నన్ను దీవించిన వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు. సో నీకు కూడా అది అలాగే చేస్తారు. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం. సో ఎనీ టైమ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ ఇంట్రడ్యూస్ ఇన్ తెలుగు అండ్ లైక్ టు బీ స్టాండింగ్ హియర్. Any moment this is my part of my life. This is me. That's it. Thank you for all. And thank you. Please see Yamapasham. And my wishes to the producers, Mukesh Garu and Balakrishna Garu. Idu oka definite ga audience ki definite ga disappoint avaru. Inka cheppalante oka manchi thrill feel avutaru. Please watch Yamapasham. Thank you so much. యమపాశం తమిళ్లో వచ్చి చాలా డిఫరెంట్ సబ్జెక్టు. రవి చాలా బాగా చేశాడు. ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో ఈ సబ్జెక్టుని నేనే తెలుగులో చేద్దామని అనుకున్నాను. రవికి పెద్ద పేరు వస్తుందని. బట్ ఆ లక్కు బాలకృష్ణ గారికి చెందింది. ఆయన ఇది పెద్ద హిట్ ఇచ్చి చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు ఆయనకి. నేను మీకు తెలుసు, ఏది చేసినా సిన్సియర్గా చేస్తాం. అందరిని మనసులో పెట్టుకుంటాం. యాక్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి, టెక్నీషియన్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి, ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి, చూస్తున్న ఆడియన్స్ దగ్గర నుంచి అందరూ ఎంజాయ్ చేయాలి, అందరూ బాగుపడాలని చెప్పి అనుకునే వాళ్ళు మేము. అందువల్ల మాకు ఎప్పుడు సక్సెస్ మాతోనే ఉంటుంది. సక్సెస్ మమ్మల్ని వదిలి వెళ్ళదు, మమ్మల్ని వదిలి డెఫినెట్గా వెళ్ళదు. ఈ సక్సెస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది తెలుగులో పెద్ద హిట్ అయ్యి చాలా మంచి పేరు రవికును బాలకృష్ణ గారికి చాలా మంచి పేరు వస్తుంది. అది ఆ నమ్మకం నాకు చాలా ఉన్నాయి. నాకు నా పిల్లలు ఆల్రెడీ నేను చెప్పిన వార్తే, ఒకటి సింహాసనం ఇచ్చాడు, ఒకటి కిరీటం పెట్టాడు నాకు. ఒక తండ్రిగా దీనికంటే ఏం అక్కర్లేదు. అందువల్ల ఇంకా వాళ్ళ లైఫ్ చాలా పెద్ద పేరు తీసుకుంటారు, అది నాకు తెలుసు. చాలా సంతోషం. అందులోనే నేను మీతో రావాలి అనేది చాలా కాలం నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వాలని నాకు ఉంది. అది దేవుడు దయ చేయాలి. డెఫినెట్గా వస్తాను, మీతో కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఏంటి వెరైటీ ఏంటి అని అడిగితే, జాంబీ అనే జానర్ వచ్చి ఒక 400-500 ఫిల్మ్స్ పైన వచ్చాయి హాలీవుడ్లో. ఇక్కడ రాలేదు. ఓకే, జాంబీ జానర్ రాలేదు అని పక్కన పెట్టేస్తే, మన ఇండియన్ స్క్రీన్ ప్లే ఎలాంటి స్క్రీన్ ప్లే అంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హ్యూమన్ అండ్ హ్యూమనే ఎక్కువ ఉంటుంది మన స్క్రీన్ ప్లేలో. అంటే ఒక ఫ్యామిలీ లోపు జరిగేది, ఒక కంట్రీ లోపు జరిగేది. సో ఇందులో నేచర్కి అగేన్స్ట్గా మనం ఏదేదో చేస్తున్నాం, ఆ నేచర్ మన మీద తిరగబడితే ఎలా ఉంటుందనే ఒక క్రియేటివ్ కాన్సెప్ట్ అండి ఇది. సో ఇది వినడానికి ఏదో పెద్ద విషయంగా ఉంటుంది, కానీ ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టుగానే చెప్పాం మేము సినిమాలో. అండ్ ఈ సినిమా 55 డేస్లో షూట్ చేసాం మేము, కానీ 100 డేస్ ఆఫ్ వర్క్ లోపల ఉంది. అంత కష్టపడ్డాం మేము.
మార్నింగ్ 5 o'clock నుంచి వర్క్ మొదలు పెడితే అలాగే జరుగుతూనే ఉంటుంది. సో ఆ ఎఫర్ట్ కోసం ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా డైరెక్టర్, ఒరిజినల్ ప్రొడ్యూసర్ మైకిల్ రాయపన్ సార్ని థ్యాంక్ చేయాలి డెఫినెట్గా. మా డైరెక్టర్ శక్తిరాజ్ని థ్యాంక్ చేయాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు హీరో రాలేకపోయారు, కొంచెం అక్కడ పని మీద ఉన్నారు సినిమా రిలీజ్ గురించి. సో అతనికి చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి సినిమాకు నాతో వర్క్ చేయడం కోసం. సో ఇది ఒక మంచి టీం. ఈ టీం డెఫినెట్గా విన్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు, నేను అదే కోరుకుంటున్నాను. ఈ టీం విన్ అయితే ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ దీనికన్నా బాగా చేస్తాం మేము. సో ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి, ప్రెస్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ సినిమా ట్రైలర్ చూశారు మీరు, ట్రైలర్లో ఉన్నది డెఫినెట్గా పిక్చర్లో ఉంది, ఆ మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి. సో ఆ ఎఫెక్ట్ మీకు డెఫినెట్గా పిక్చర్లో ఉంటుంది. ఈ సినిమా వచ్చి 2 hours అండరే ఉంది, అండర్ 2 hours ఈ సినిమా ఈ లెంత్. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ తీసుకుంటే అది అలాగే ఉండాలి అని మేము అనుకున్నాం, క్రిస్ప్గా ఉండాలని. అండ్ ఇండియన్ ఎమోషన్స్ మీరు సాంగ్స్ విన్నారు, లవ్ ఉంది, సిస్టర్ సెంటిమెంట్ ఉంది, ఏజ్ ఓల్డ్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ కామెడీ అడగక్కర్లేదు, ఫుల్గా ఉంది. సో యాక్షన్ వచ్చి ఇది ఇట్ క్యాన్ బీ బెస్ట్ యాక్షన్ మూవీ ఆఫ్ తమిళ సినిమా, ఇప్పుడు తెలుగు సినిమా, ఇప్పుడు సౌత్ సినిమా అని చెప్పొచ్చు. సో చాలా సంతోషంగా ఉంది, నన్ను బిడ్డలాగా ఇక్కడ తీసుకొచ్చి. నేను ఇక్కడే స్టార్ట్ చేశాను, ఇక్కడే నేర్చుకున్నాను అంతా, ఇక్కడ నేర్చుకుని వెళ్ళి అక్కడ చేస్తున్నాను అంతే. సో నేను ముందే చెప్పినట్టు ఇది అది వేరే వేరే కాదు నాకు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వెల్కమ్కి నా ఇచ్చినందుకు. సార్ అందరూ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా గురించే వచ్చారు, చాలా థ్యాంక్స్. తనివరం లేకపోతే నేను లేదు, సో అది అన్న ఇచ్చాడు. అన్న లేకపోతే నేను లేదు, అది నాన్నగారు ఇచ్చారు. సో అందుకంటే ఏం చెప్పాలి, సో వీళ్ళు లేకపోతే నేను లేదు. సో మచ్ థ్యాంక్స్ అలాట్ రవి గారు. అండ్ మీకు ఇంకా ఇలాంటి సూపర్ హిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ సినిమాతో మన రవి గారు మరింత దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాము. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. సో తిరిగే ఆలోచనల జడి ఏదైనా నేనైనా సరిగా చూసానని నగలనా